హలో గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది మిల్క్ పౌడర్తో స్వీట్ అండి. దీనికి కావాల్సింది మిల్క్ పౌడరు, ఒక ముప్పావుకు గ్లాస్ పాలు, అలాగే ఒక 2 యాలకులు పొడి, అలాగే ఒక 4-5 స్పూన్లు షుగర్ పౌడర్ అండి, ఒక 3-4 స్పూన్లు గీ అండి, నెయ్యి తీసుకోవాలి. ముందుగా పాన్ వేడి చేసి, నేను స్టీల్ పాన్లో వేడి చేసి చేశాను. వేడి చేసి దాంట్లో నెయ్యి వేసి కరగనివ్వాలి. ఒక స్పూన్ వేసి కరగనిచ్చి దాంట్లో పాలు పోసుకోవాలి. పాలు పోసుకుని మనం రెడీగా ఉంచుకుని మిల్క్ పౌడర్ కూడా వేసి ఇలాగా సన్నని మంట మీద కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా బాగా కలుపుతూ ఉండాలి. కొద్దిగా టైం పట్టినా కూడా ఈ స్వీట్ మటుకు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది అప్పటికప్పుడు చేసుకునే స్వీటు, పిల్లల నుంచి పెద్దవాళ్ళకి వస్తుంది. చిన్నపిల్లలు అడిగినప్పుడు ఏదైనా స్వీట్ కావాలన్నప్పుడు అది చేసి పెట్టదండి. హెల్తీ, ఇది ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనం ఇంట్లోనే చేస్తాం కాబట్టి పిల్లలకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. చక్కగా హాయిగా తినచ్చు. ఇగో ఇలా చేసి దగ్గర పడుతుండగా మళ్ళీ నెయ్యి వేసి మధ్య మధ్యలో నెయ్యి వేసుకుని కలుపుతూ ఉండాలి. కలుపుతూ తర్వాత మనం రెడీగా ఉంచిన షుగర్ పౌడరు, అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని కలుపుకోవాలి. కలుపుకొని మనం రెడీగా ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా పప్పులు వేసానండి. ఇంకా మీరు ఏదైనా కావాలంటే వేసుకోవచ్చు. నా దగ్గర అవి అవైలబుల్గా ఉన్నాయి, అవి వేసాను. ఇవి వేసి మొత్తం కలుపుతూ మధ్యలో నెయ్యి వేసి అలా 1-2 సార్లు వేసుకుని దగ్గర పడేంత వరకు కలుపుతుండాలి. ఇది దగ్గర పడిన తర్వాత నెయ్యి పైకి వస్తుంది. తర్వాత బటర్ పేపర్ వేసుకుని, ప్లేట్లో బటర్ పేపర్ వేసుకుని దీన్ని స్ప్రెడ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత అప్పుడు మనకి నచ్చిన షేప్లో పీసెస్లో కట్ చేసుకోండి. ఈ స్వీటు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడతారు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఈ స్వీట్స్ కూడా మీరు ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ నేబర్స్కి, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ వల్ల ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి, మంచి రీల్స్ పెట్టడానికి నాకు అవకాశం ఉంటుంది. నేను ఇవన్నీ కూడా సింపుల్గా, ఇవి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి పనికొచ్చేవన్నీ పెడుతున్నాను. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి, జాబ్ హోల్డర్స్కి కూడా యూజ్ అవుతాయండి. ఎప్పుడైనా వీకెండ్స్ అలా వచ్చినప్పుడు పిల్లలు ఏదైనా చేసి పెట్టినప్పుడు ఇది చేసి పెట్టచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, ఇలా దగ్గర పడుతుండగానే మనం దాంట్లో షుగరు ఇవన్నీ వేసుకోవాలి. లేదా అవన్నీ చక్కగా కలుపుతూ ఉంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా, వాసన కూడా మంచి ఫ్లేవర్ అది వస్తుంది. ఇలాచి పౌడరు, అలాగే ఈ షుగర్ పౌడర్ ఇవన్నీ వేసుకుని దగ్గర పడింది. నెయ్యి మధ్య మధ్యలో వేసుకుంటే చక్కగా కలర్ మారి ఇది రెడీ అవుతుందండి. చెప్పే కదా, బటర్ పేపర్ మీద వేసుకుంటే చక్కగా కాసేపు చల్లారనివ్వాలి. ఒక అరగంటకి చల్లారిపోతుందండి. చల్లారిన తర్వాత మనం దాన్ని మనకి నచ్చిన షేప్లో పీసెస్గా కట్ చేసుకుని సర్వ్ చేసుకోండి. ఇది పిల్లలు తిన్న తర్వాత మళ్ళీ చేయమని అడుగుతారు. టేస్ట్ మనకు సూపర్గా ఉంటుంది. స్వీట్ షాప్లో కొన్న టేస్ట్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందని కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల మళ్ళీ ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి నాకు అవకాశం. ఇగో చూసారు కదా, ఇలా చేసి రెడీ అయిందండి. ఇలా చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ.